విడితే అక్కడ రామాయణం పాడుతుంటే రామచంద్రమూర్తి విన్నారు. విని లక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని పిలిచారు. మిగిలిన పరివారాన్నంతటినీ పిలిచారు. రండి 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 రండి, రామాయణం వినండి, పిల్లలు పాడుతున్నారన్నారు. ఆ లవకుశులిద్దరూ లోపలికి వచ్చారు. కనకపు సింహాసనమున రామచంద్రమూర్తి కూర్చున్నారు. లవకుశులిద్దరూ రామాయణం పాడడం మొదలు పెట్టారట. ఇంత రామచంద్రమూర్తి రామాయణం వింటుంటే సింహాసనం వదిలిచ్చేసి తాను కూడా సభలో కలిసిపోయి కూర్చుని విన్నట్టు. అంటే ఆ రామాయణానికి ఉన్నటువంటి శక్తి ఎటువంటిదో మీరు ఊహించండి. ఇంకా అందుకే ఎక్కడెక్కడ రామాయణం గానం చెయ్యబడుతుందో, ఎక్కడెక్కడ రామాయణం చెప్పబడుతుందో అక్కడక్కడ సమస్త దేవతలు కూడా వచ్చి కూర్చుని వినమ్రులై పరమ సంతోషంతో వింటారట. అంత పొంగిపోయారట. రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి అంటారు, కోసలో నామముతితాస్పీతో జన పదో మహాన్ వినిష్ట సరయూతీరే ప్రభూత ధనధాన్యవాన్ అయోధ్యానామనగరీ తత్రాసీల్లోక విశ్రుత మనునా మానవేంద్రేణ యాపురీ నిర్మితా స్వయం అని పూర్వకాలంలో కోసల దేశం అనబడేటటువంటి ఒక గొప్ప రాజ్యం ఉండేది. ఆ కోసల దేశాన్ని గొప్ప గొప్ప జనపదాలతో నిండి ఉండేది. దానికి రాజధాని అయోధ్య. ఆ అయోధ్య నగరాన్ని సాక్షాత్తుగా నిర్మించినటువంటి వాడు, సంకల్ప బలంతో నిర్మించినటువంటి వాడు మనువు. ఆ మనువు ఆ అయోధ్య నగరాన్ని నిర్మిస్తే పేరుకు తగినట్టుగా, అంటే శత్రుదుర్భేజ్యమైనటువంటి రాజధానిగా పరిడవిల్లిందిట. ఎంత గొప్ప పట్టణం అంటే అది ఆయతా దశ చద్వేచ యోజనాని మహాపురి శ్రీమతీ త్రీణి విస్తీర్ణా సువిభక్త మహాపథ రాజమార్గేణ మహతా సువిభక్తేన శోభిత ముక్త పుష్పావకీర్ణేన జలసిక్తేన నిత్యశః తాంతు రాజా దశరథో మహారాష్ట్ర వివర్ధన పురీ వామాస యామాసా దివిన్ దేవపతిర్యథ గృహగాఢామవిచ్ఛిద్రాం సమభూమౌ నివేశితాం శాలిచండుల సంపూర్ణామిచ్చుకాండరసోదకాం. ఆ అయోధ్యానగరం ఎంత అందంగా ఉండేదంటే 12 యోజనముల పొడుగుండేదిట, 3 యోజనముల వెడల్పు ఉండేదిట. మహాపథములని విశాలమైనటువంటి మార్గములతో ఉండేదిట. మధ్యలో రాజప్రాసాదం ఉండేదిట. ఆ విమానంలో, ఆ రాజప్రాసాదంలో దశరథ మహారాజు గారు నివాసం చేస్తూ ఉండేవారు. దాని చుట్టూ ముఖ్యాతి ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ ఆయన చుట్టూ ఉండేవారు. మంత్రులు, సేనాపతులు మొదలైనటువంటి వారందరూ. అవి ఎంత అందమైనటువంటి రహదారులు నిర్మించారంటే రాజమార్గాలన్నిటా కూడా నిరంతరము కూడా ధూపం, సుగంధమైనటువంటి ధూపం వస్తూ ఉండేదిట. 2 పక్కలా ఉండేటటువంటి చెట్ల నుంచి పడినటువంటి పుష్పాలతో శోభితమై ఉండేదిట. దాని మీద, ఆ మార్గం మీద ఎప్పుడు నీళ్లు చల్లి ఉంచేవారట. పుష్పాల సువాసనలు వస్తూనే ఉండేవిట. తాంతు రాజా దశరథో మహారాష్ట్ర వివర్ధన పురీం ఆవాస యామాస దివిన్ దేవపతిర్యథ. ఇంద్రుడు అమరావతిని ఎలా పరిపాలించాడో కోసల రాజ్యాన్ని దశరథ మహారాజు గారు అలా పరిపాలిస్తున్నాడట. గూఢచారుల్ని తన కళ్ళు చెవులుగా పెట్టుకుని మహానుభావుడు అద్భుతంగా పరిపాలన చేస్తుంటే ఆ కోసల రాజ్యం శత్రు దుర్నిరీక్షమై లోకమంతటా కూడా విఖ్యాతిని పొంది అటువంటి రాజ్యం ఉందిట. చిత్రం ఏమిటంటే ధాన్యము, చెరుకు మొదలైన పంటలన్నీ పుష్కలంగా పండేవిట. ఏ ఇంట్లోనూ కూడా గృహగాఢామనిచ్ఛిద్రాం. విచిత్రం ఏమిటో తెలుసా అండి? ఏ ఇంట్లోనూ కూడా అనవసరంగా విడిచిపెట్టబడినటువంటి స్థలం లేదుట. అంటే భూమిని ఎంత జాగ్రత్తగా వాళ్ళు వాడుకున్నారో చూడండి. ప్రతి అంగుళం భూమి మీద కూడా ఎక్కడో ఏదో ఒక కట్టడమో, నిర్మాణమో, చెట్టో ఏదో ఒకటి ఉండేది. అంతేకాని నిష్కారణంగా భూమి మాత్రం విడిచిపెట్టి ఉండేది కాదుట. అంత గొప్పగా నిర్మింపబడ్డాయిట. అయితే అయోధ్య పట్టణానికి, లంకానగరానికి ఒక ప్రధానమైన తేడా ఉంది. లంకానగరాన్ని వర్ణన చేస్తే లంకానగరానికి బంగారం తాపడం ఉంది, వెండి తాపడం ఉంది, ముత్యాల తాపడాలున్నాయి, రత్నాల తాపడాలున్నాయంటారు. కానీ అయోధ్య నగరాన్ని వర్ణన చేస్తే నగర వైభవంతో పాటు గొప్పతనం ఎవరి గురించి చెప్తారో తెలుసా అండి? ఐశ్వర్యం గురించి చెప్పరు. అయోధ్య నగరంలో కోసల రాజ్యంలో ఉన్న ప్రజలు ఎలా ఉండేవారో చెప్పారు. ఎందుకని? రాజు ఎలా ఉంటాడో ప్రజలు అలా ఉంటారు. దశరథ మహారాజు గారు ఎలా ఉంటారో చెప్పడానికి దశరథ మహారాజు గారి గురించి వర్ణించక్కర్లేదు. దశరథ మహారాజు గారి పరిపాలనలో ప్రజలు ఎలా ఉంటారో చూడండి. నిజంగా చెప్తారు మహర్షి. తస్మిన్ పురవరే హృష్ట్వా ధర్మాత్మానో బహుశ్రుతాః నరాస్తుష్టా ధనైః స్వైస్వైరలుబ్ధాః సత్యవాదినః. అక్కడ ఉన్నవాళ్ళు ఎవ్వరూ కూడా ఎప్పుడు అపారమైనటువంటి సంతోషంతో ఉండేవారట. అంటే మేము ఉత్తర భారతదేశ తీర్థయాత్రకి వెళ్ళాం. కొన్ని రాష్ట్రాలలోంచి వెడితే చూస్తూ అనుకునేవాళ్ళం,
ప్రజలందరూ ఎప్పుడు ఏడుస్తున్నట్టు శోకపీడితులై కొన్ని రాష్ట్రాల్లో వెడుతుంటే ఏ ఉత్సాహము లేకుండా పాపం ఓ పంచె కట్టుకుని అరుగులెక్కలా కూర్చునేవారు. ఓ బస్సు వస్తుంటే బస్సు మీదంతా జనం, బస్సు లోపలంతా జనం, 2 గంటలకు ఓ బస్సు కూడా కనపడదు ఊళ్ళ మధ్యలో. కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పటికీ దేశంలో. ఎందుకని? ఉత్సాహం లేనటువంటి స్థితిలో ప్రజలు ఉంటారు. ఎందుకంటే పరిపాలించేవాడు అంత గొప్పవాడు, వాడి బొక్కసాన్ని నిండుతూ ఉంటుంది, వాడి ఇంట్లో నిండిపోతూ ఉంటుంది, కోట్లు వాడు సంపాదిస్తూ ఉంటాడు, ప్రజలు పేదవాళ్ళుగా ఉంటుంటారు. ప్రజల్లో ఉత్సాహం ఉండమంటే ఎక్కడ ఉంటుంది? అందుకని ప్రజలు సంతోషంగా ఉండేవారట అయోధ్యానగరంలో. అంటే రాజు ప్రజల సంతోషం పట్ల ఎంత జాగరూకుడై ఉండేవాడో చూడండి. ధర్మాత్మానో బహుశ్రుతాహ, ఎవణ్ణి పలకరించండి చాలా విషయాలు చదువుకున్నవాడే, ప్రతివాడు ధర్మం తెలుసున్నవాడే. నరాస్తుష్టా ధనైస్వైస్వైహిరలుబ్ధాహ, ఎవడెవడికి ఎంతుందో అంతంతతో తృప్తిగా ఉండేవాట. ఈ పక్కవాడికి అంతుంది నాకు ఇంకా అంత లేదని ఏడ్చేవాడు ఎవడూ లేడు. ఎవడికి ఎంతుందో అంతతో తృప్తి. అలుబ్ధాహ, ఎవడికి లుబ్ధత్వం లేదట, దానం చేయడానికి ముందుకొచ్చేవారట. సత్యవాదిన, ఎవడు నోరు విప్పి మాట్లాడినా సత్యం మాట్లాడేవాడు. నాల్పసన్నిచయ, ఎవడు తక్కువ కూడబెట్టుకున్నవాడెవడు లేడు, అపారంగా సంపాదించి చక్కగా దాచుకున్నవాళ్లే. కశ్చిదాసీత్ తస్మిన్ పురోత్తమే కుటుంబీయోహ్య సిద్ధార్థో గవాశ్వధన ధాన్యవాన్, ఆవులు గుర్రాలు ధనము ధాన్యము నిండిపోయి ఉండేవిటే. అసలు అయోధ్యానగరంలో దశరథ మహారాజు గారి దగ్గర కూడా ఎన్ని రకాల ఏనుగులో, ఆఖరికి ఐరావత సంబంధమైనటువంటి ఏనుగులు, హిమాలయ పర్వతాల్లో పుట్టినటువంటి ఏనుగులు, బాహ్లిక దేశంలో పుట్టిన ఏనుగులు, అన్ని రకాల ఏనుగులు ఆయన దగ్గర ఉండేవి. అయోధ్యానగరంలో ఉన్న వాళ్ళందరిళ్లలో కూడా అన్ని రకాలైనటువంటి వస్తు సంపత్తి ఐశ్వర్య సంపత్తి ఉండేదిట. ఇంకా చిత్రం ఏమిటో తెలుసా అండి? కుటుంబములుగా ఉండేవిట. అదేమిటండి, మనం కుటుంబాలుగా లేమా? అయోధ్యానగరంలోనే కుటుంబాలు ఉండడం ఏమిటి అంటే, కుటుంబము అని అందరినీ పిలవడానికి వీలు లేదు. కుటుంబము ఏమండి, నేను కుటుంబీకుడను అని చెప్పుకోవాలంటే దానికి అర్హత ఉంటుంది. ఆ అర్హత ఉన్నవాణ్ణే కుటుంబీ అని పిలుస్తారు. కుటుంబీ అంటే ఎవరో తెలుసా? తను, తన భార్య, తన తల్లి, తన తండ్రి, అక్కడికి 4, 2 కొడుకులు, ఒంటి కన్ను ఒక్క కొడుకు ఒక్కలాంటి వాళ్ళు. అందుకని 2 కొడుకులు 6, 2 కోడళ్ళు 8, కూతురు 9. అల్లుడు గారు తన ఇంట్లో ఉన్నట్టు చెప్పుకోకూడదు, ఇల్లరికి అమర్యాద. అందుకని కూతురే చెప్పాలి, వచ్చి కూతురు వెళ్ళిపోతోందని. అందుకని కూతురు 9, అతిథి 10. ఎప్పుడూ తన ఇంట్లో తనతో పాటు అతిథి భోజనం చేయాలి. అందుకని అలా తింటే ఈ 10 మంది ప్రతిరోజు ఇంట్లో ఉండి భోజనాలు చేస్తే వాడు కుటుంబీ అని చెప్పుకోవచ్చు. అందుకని ఆ రోజుల్లో కుటుంబీ అని చెప్పుకునే వాళ్లే ఉండేవారట. కుటుంబిని కానండి అని చెప్పుకున్నవాడు లేడు. అంటే సంతానం లేనివాడు, అతిథి లేనివాడు, మర్యాద తెలియనివాడు ఆ రోజుల్లో లేడు. ఎంత గొప్ప మాటలు వాడేశారో చూడండి వాల్మీకి మహర్షి. ఇంత సత్యధర్మములు తెలుసున్న వాళ్ళ నా సుగంధస్య విద్యతే నా మృష్టభోజి నా దాత నాప్యనంగ నిష్కదృక్ నా హస్తాభరణో నాపి దృశ్యతే నాపి నాత్మవాన్. అక్కడ ఉన్నవాళ్ళు నా కుండలి, చెవులకు కుండలాలు లేనివాడు లేట, నా మకుటి తలపాగా లేనివాడు లేట, లేదా కిరీటం లేనివాడు లేట. ఏదో కొంచెం అధికారులైతే ఓ కిరీటం, అందుకే లేకపోతే తలపాగా, నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, పూలహారం వేసుకొని వాడు ఉండట. నల్ప భోగవాన్, తక్కువ భోగం అనుభవిస్తున్నవాడు అక్కడ ఎవరు ఉండట. అదేంటంటే అందరూ సమానంగా ఉంటారా? తృప్తి. అందుకే ప్రహృష్టో అన్నారు, ఎవడికి వాడికి తృప్తి తనకున్న దాంతో. నా మృష్టో, అభ్యంగన స్నానం చేయని వాడు అక్కడ ఎవడు ఉండట, అందరూ అభ్యంగన స్నానం చేసేవాళ్ళే. నాను లిప్తాంగో, ఒంటికి మంచి అంగరాగములు రాసుకొని వాళ్ళు ఎవరు ఉండట, అందరూ మంచి అంగరాగములు రాసుకుంటారట. నా సుగంధస్య విద్యతే, ఎవడి దగ్గరికి వెళ్ళండి మంచి సువాసనలు వస్తుంటాయిట. నా మృష్టభోజి, ఎవరిని చూడండి షడ్రసోపేతమైన భోజనం చేసేవాడే. పక్కవాడు ఎప్పుడైనా పెళ్లికి పిలిస్తే బాగుండని ఏడిచేవాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. ఎప్పుడు హాయిగా తనకు ఉన్నదాంతో సుఖంగా తినేవాళ్లే. నా దాత, దాత కానివాడు ఎవడు ఉండడు, ప్రతివాడు దాతే, ప్రతివాడు దానం చేసిన వాడే. నా ప్యనంగదరిష్ట దృక్, భుజములకు కేయూరములు ఆభరణములు పెట్టుకొని వాడెవరు ఉండట. నా హస్తాభరణం, హస్తములకు ఆభరణములు లేనివాడు ఉండట. నాపి దృశ్యనే నాపినాత్మవాన్, అటువంటి కానివాడు అసలు ఆ అయోధ్యానగరంలో ఎవ్వడూ కనపడ్డట. నానాహితాగ్నిర్నాయజ్వా నా క్షుద్రోవా నతస్కర కశ్చిదాసీతయోధ్యాయాం నచ నిర్వృత్త శంకర నాస్తికో నానృతకో న కశ్చిద బహుశ్రుత నాసూయకో నచాశక్తో నా విద్వాన్ విద్యతే తదా. అక్కడ దొంగతనం చేసేటటువంటి వాడు కాని, నాస్తికుడైనటువంటి వాడు కాని, యజ్ఞయాగాదులు చెయ్యని వాడు కాని, అగ్నిహోత్రమును ఆరాధించని వాడు కాని అయోధ్యానగరములో లేడు. అంటే అయోధ్యానగరంలో ఉండేటటువంటి ప్రజలు ఇలా ఉంటారంటే అయోధ్యని పరిపాలించేటటువంటి ప్రభు ఎలా ఉంటాడో మీరు ఆలోచించండి. ప్రభు ఒక్కడు గొప్పవాడైతే సరిపోతుందా?
పరిపాలన ఎలా ఉండాలో మనకి రామాయణం నేర్పింది. అందుకే రామాయణం ఒక నీతి శాస్త్రం, రామాయణం ఒక రాజనీతి శాస్త్రం, రామాయణం శకున శాస్త్రం, రామాయణం ధర్మశాస్త్రం, రామాయణం సమస్తం. రామాయణంలోంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంతా నేర్చుకోవచ్చు. ఇవాళ మనం ఫారిన్లో ఎవడో చెప్పాడని చెప్తున్నాం కానీ నిజంగా రామాయణంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటే ఆశ్చర్యపోతారు. 24,000 శ్లోకాలు చెప్పడం కుదరదు కనుక కొన్ని ముఖ్యమైన శ్లోకాలు విజ్ఞాపన చేస్తాను. దృష్టిర్జయంతో విజయ సిద్ధార్థో హ్యర్థసాధక అశోకో మంత్రపాలశ్చ సుమంత్రశ్చాష్టమోభవత్. దశరథ మహారాజు గారికి నిత్య పరిపాలనలో 80 మంత్రులు సహాయం చేసేవారట. ఎవరు ఆ ప్రధానమైన మంత్రులు? దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడు, సుమంత్రుడు. వీళ్ళు 8 ప్రధాన మంత్రులు. ఈ ప్రధానమైనటువంటి మంత్రులకున్న లక్షణాలు ఏమిటోట తెలుసా అండి? వీళ్లతో పాటుగా ఋత్విజౌ ద్వావభిమతౌ తస్యాస్తాం ఋషి సత్తమౌ వశిష్ఠో వామదేవశ్చ మంత్రినశ్చ తథాపరే. నిత్యము తనకి సలహాలు చెప్పడానికి దశరథ మహారాజు గారి యొక్క అపారమైనటువంటి భక్తిని ప్రేమని చూరగొన్నటువంటి 2 ఋత్విక్కులు కూడా ఉండేవారట. మరి ఒకరు వశిష్ఠుడు, ఒకరు వామదేవుడు. ఇతరమైనటువంటి బ్రాహ్మణులు, పురోహితులు, ఇతర మంత్రులు కూడా ఉండేవారట. వీళ్ళు ప్రధానమైన మంత్రులు. ఈ మంత్రుల గొప్పతనం ఏమిటో తెలుసా అండి? విద్యా వినీతా హ్రీమంత కుశలా నియతీంద్రియా శ్రీమంతశ్చ మహాత్మాన శాస్త్రజ్ఞా దృఢ విక్రమా కీర్తివంత ప్రణిహిత యథా వచనకారిణ తేజ క్షమాయశ ప్రాప్తా స్మిత పూర్వాభిభాషిణ. వీళ్ళు ఎటువంటి వారు? విద్యా వినీతా హ్రీమంత. వాళ్ళు ఏదైనా ఒక తప్పు పని చెయ్యాలన్న ఆలోచనే రాదుట అసలు. అటువంటి ఆలోచన వస్తే సిగ్గుపడిపోతారట. అపారమైనటువంటి విద్య కలిగిన వాళ్ళు, కుశల, చెయ్యడం ఎలాగో తెలుసున్న వాళ్ళు, నియతేంద్రియా ఇంద్రియములను నిగ్రహించినటువంటి వారు, శ్రీమంతశ్చ మహాత్మాన వాళ్ళు అపారమైనటువంటి శ్రీమంతులు, మహాత్ములు, శాస్త్రములు తెలుసున్నవారు, దృఢ విక్రమము కలిగినటువంటి వారు, అన్నింటినీ మించి సావధానమైనటువంటి చిత్తమున్నవారు. వచ్చినటువంటి వాడు మాట్లాడుతుంటే విసుగ్గాను చెప్పేవలేవాయ్ అనేవారు కాదుట. వచ్చి చెప్పేటటువంటి వారు ఒక్కొక్కడు చెప్పగలిగిన వాడు ఉంటాడు, ఒక్కొక్కడు చెప్పలేని వాడు ఉంటాడు, ఒకడు చిన్న విషయాన్ని చాలాసేపు చెప్పుకునేవాడు ఉంటాడు. సావధాన చిత్తంతో వినేటటువంటి లక్షణం ఉన్నవారట. అన్నిటినీ మించి స్మితపూర్వాభిభాషిణ, నవ్వుతూ మాట్లాడతారట. అన్నిటికన్నా యథావచనకారిణ, తాము ఏదైనా ఒక మాట చెప్పారా ఆ మాట జరిపి తీరుతారట. తాము జరపలేని పని ఆ మాట చెప్పారట అసలు వారు. అందుకని తాము ఒక మాట చెప్తే ఆ మాట చేయించగలిగినటువంటి వాళ్ళు అయ్యి ఉంటారు. కుశల వ్యవహారేషు సౌహృదేషు పరీక్షితా. దశరథ మహారాజు గారు మంత్రి పదవులంత తేలికగా ఇవ్వలేదుట. వాళ్ళ స్నేహితులు ఎవరో ముందు పరీక్ష చేశారట. ఎందుకని? మనిషి బాగుపడినా మనిషి పాడైపోయినా స్నేహితుడి వల్లే. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అంటారు. వాడు మంత్రి పదవిలోకి వెళ్ళాడని స్నేహితుడు దౌర్భాగ్యుడు తయారయ్యాడా ప్రమాదం ముంచుకొస్తుంది. అందుకని వాళ్ళ స్నేహితులు ఎటువంటి వారో పరీక్ష చేశారట. వారిటువంటి వారో పరీక్ష చేయబడ్డారట. లంచగొండితనానికి లంచగొండితనం కోసమని ఆశపడేవారు కాదుట, అధికార దుర్వినియోగం చేసేవారు కాదుట. కుశలా వ్యవహారేషు, వ్యవహారం చక్కపెట్టడంలో కుశలం కలిగినటువంటి వారట. ఎంత న్యాయాన్యాయ విచక్షణ కలిగిన వారంటే మంత్రులు. ప్రాప్త కాలంతు తేదండం ధారయేయు సుతేష్వపి. తమ కొడుకులైనా సరే అవసరమైతే తప్పు చేశాడని తెలిస్తే ఉరిశిక్ష వేసేయడానికి కూడా వెనకాడట. అటువంటి మంత్రులు 80 రాజుగారికి కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులై ఉన్నారు కనుక కోసల రాజ్యానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? కశ్చిన్న దుష్టస్థ త్రాసీత్ పరదార రతోనరహ. అసలు ఆ కోసల దేశంలో పరభార్య మీద వ్యామోహం ఉన్నటువంటి మనిషి ఒక్కడు కూడా ఉండేవాడు కాదుట. అంత ధర్మాత్ములైనటువంటి వారితో ఆ కోసల రాజ్యం నడుస్తోంది. ఇంత గొప్పగా నడుస్తుంటే ఇన్ని ఉన్నా లేనిదొక్కటి ఉంది. ఏమిటా లేనిది? దశరథ మహారాజు గారికి సంతానం లేదు. ఆ సంతానం లేనటువంటి బాధ క్షోభ పెడుతోంది ఆయన్ని. 60,000 సంవత్సరాల వయస్సు దగ్గర పడిపోతోంది. అందుకని ఒక రోజు అనుకున్నారట ఆయన, సనిశ్చితాం మతిం కృత్వా అష్టవ్యమితి బుద్ధిమాన్ మంత్రిభిః సహ ధర్మాత్మా సర్వైరేవ కృతాత్మభిః తతో బ్రవీదిదం రాజా సుమంత్రం మంత్రిసత్తమం శీఘ్రమానయ మే సర్వాన్ గురూంస్తాన్ సపురోహితాన్.
నాకు సంతానం కలగలేదు, చాలా కాలం అయిపోయింది. సంతానం కలగడం కోసమని నేను అశ్వమేధయాగం చెయ్యాలి అనుకున్నారట. అశ్వమేధయాగం చెయ్యాలనేటటువంటి ఆలోచన రాగానే, ఒక మంచి ఆలోచన కలగగానే దాన్ని అమలు చెయ్యాలనేటటువంటి బుద్ధి కూడా మంచి బుద్ధి. వెంటనే సుమంత్రుడిని పిలిచారట. నేను అశ్వమేధయాగం చెయ్యాలనుకుంటున్నాను, అందుకని వెళ్ళి ఋత్విక్కులైనటువంటి వశిష్ఠుణ్ణి, వామదేవుణ్ణి, ఇతర పురోహితుల్ని దగ్గర పెట్టి తీసుకుని రా అన్నట్ట. అందరినీ తీసుకుని సుమంత్రుడు వచ్చాడు. వచ్చిన తరువాత చెప్పారు, నేను అశ్వమేధయాగం చెయ్యాలనుకుంటున్నాను బిడ్డల కోసమని. మీ అందరూ కూడా ఆ యాగం ఎలా శాస్త్ర ప్రకారం నిర్వహింపబడాలో అలా జరిగేటట్టుగా దగ్గరుండి జరిపించవలసింది అన్నారు. అంటే వారన్నారు, తప్పకుండా జరుగుతుంది మహారాజా, నీకు కుమారులు కలుగుతారు అన్నారు. కొడుకు పుట్టాలని యాగం చేద్దామనుకున్నాడు. కొడుకులు పుడతారయ్యా అని ఋత్విక్కులు అన్నారు. అందుకని ఏమవుతుంది, కొడుకులే పుడతారు. గురువుల్ని ఆశ్రయించాడు. సరే, తగిన సంభారములన్నీ తప్పించమన్నారు. వెంటనే దశరథ మహారాజు గారు మంత్రివంక చూశారు. సరైవాశ్చోత్తరే తీరే యజ్ఞభూమిర్విధీయతాం శాంతయశ్చాభివర్ధనాం యథాకల్పం యథావిధి. ఎలా అశ్వమేధయాగం చెయ్యాలో ఆ ప్రకారంగా అశ్వమేధయాగం జరగడానికి కావలసినటువంటి సంభారములన్నింటినీ తెప్పించండి. సరయూ నదికి ఉత్తర తీరంలో యాగమంటపాన్ని నిర్మించండి. ఇన్ని నిర్మించినా, ఎంత చేసినా, ఎంతమంది ఋత్విక్కులున్నా ఒక్క విషయం గురించి మీరు మాత్రం చాలా జాగ్రత్త పడండి అని చెప్పారు మంత్రులకి. దేని గురించి జాగ్రత్త పడాలట? ఛిద్రం హిం మృగయన్ నేత్ర విద్వాంసో బ్రహ్మరాక్షసాః నిహతస్య చ యజ్ఞస్య సద్య కర్త వినశ్యతి. బ్రహ్మరాక్షసులు వస్తారు యాగానికి. ఎందుకు వస్తారు అంటే, యాగాలు చేసేటప్పుడు పూర్వం వాళ్ళు కూడా యాగం చేసిన వాళ్ళు బ్రహ్మరాక్షసులంటే. యాగం చేసేటటువంటి బ్రాహ్మణుడు యాగం చేసేటప్పుడు సద్బుద్ధితో ప్రవర్తించకుండా యాగమునందు తప్పుతో కూడినటువంటి బుద్ధితో ప్రవర్తిస్తే అటువంటి వాడు బ్రహ్మరాక్షసుడై పుట్టి, ఆ యాగములో ఇంకొక యాగము జరుగుతుంటే అందులో ఉన్న దోషాల్ని చూసి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేసి యాగ ధ్వంసం ద్వారా చేస్తున్న యజమానికి కీడు తీసుకొస్తాడు. అందుకని బ్రహ్మరాక్షసులు పొంచి ఉంటారు. వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. యాగంలో ఏ లోపం జరగకూడదు, మీరందరూ జాగ్రత్త పడండి అని చెప్పారు. చెప్పగానే అందరూ చాలా సంతోషపడ్డారు. అలాగే జరిపిస్తామన్నారు. సంభారములు తీసుకురావడానికి బయలుదేరారు. రాజు పరమ సంతోషంగా అంతఃపురంలో ప్రవేశించాడు. తత సగత్వాతాః పత్నీర్నరేంద్రో హృదయ ప్రియాః ఉవాచ దీక్షాం విశత యక్షేహం సుతకారణాత్. కొడుకులు పుట్టడం కోసమని నేను ఒక గొప్ప యాగం చేస్తున్నాను, మీ అందరూ కూడా దీక్షా స్వీకారం చెయ్యండి అని పత్నులకు మాత్రమే చెప్పాట. ఎందుకనంటే దశరథ మహారాజు గారికి కొన్ని వందల మంది భార్యలు ఉన్నారు. ఆయన దక్షిణ నాయకుడు. అయితే భార్యలు ఉన్నా రాజు యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు వాళ్ళందరూ వచ్చి పీటల మీద కూర్చోరు. ఎవరు రాజుతో పాటుగా యజ్ఞయాగాది క్రతువులలో పీటల మీద పక్కన కూర్చోడానికి అధికారం పొందుతారో వాళ్ళని మాత్రమే పత్ని అని పిలుస్తారు. అందుకని దశరథ మహారాజు గారు దీక్ష తీసుకోమని ఎవరికి చెప్పారు? పత్నులకు మాత్రమే చెప్పారు. వాళ్ళని కూడా దీక్ష స్వీకరించమన్నారు. సరే, ఇదంతా అయిపోయింది. రాజు అంతఃపురంలోకి ప్రవేశించాడు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. ఇది నిజంగా మహోత్కృష్టమైన సంఘటన. ఎవరి గురించి తలుచుకున్నంత మాత్రం చేత పరవశించిపోతారో అటువంటి పాత్ర ప్రవేశిస్తోంది. మహారాజు అంతఃపురంలోకి వెడితే మహారాజుతో పాటు సుమంత్రుడు కూడా అంతఃపురంలోకి వెళ్ళాడు. వెళ్ళి, నేను ఎప్పటి నుంచో మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మహారాజా, ఇవాళ మీరు సంతానం గురించి మాట్లాడారు కాబట్టి మీకు ఒక మాట చెప్తాను వినండి అన్నాడు. తప్పకుండా చెప్పమన్నారు. అంటే ఆయన అన్నాడు, సుమంత్రుడు, సనత్కుమారో భగవాన్ పూర్వం కథితవాన్ కథాం ఋషీణాం సన్నిధౌ రాజన్ తవ పుత్రాగమం ప్రతి. నేను పూర్వకాలంలో ఒకసారి సనత్కుమారుడు కొంతమంది ఋషులకు చెప్తూ ఉంటే విన్నాను. ఇక్ష్వాకు వంశంలో త్రేతాయుగంలో దశరథ మహారాజు గారిని ఒక రాజుగారు జన్మిస్తారు. ఆయన ధర్మాత్ముడు, కానీ ఆయనకి సంతానం ఉండరు. ఆయన సంతానం కోసమని అశ్వమేధయాగం చేస్తాడు. ఆ అశ్వమేధయాగం జరిగినప్పుడు ఆయనకి 4 కుమారులు జన్మిస్తారు. కానీ ఆ 4 కుమారులు జన్మించడానికి అశ్వమేధయాగంతో పాటు పుత్రకామేష్టి జరగాలి. ఆ పుత్రకామేష్టి యాగాన్ని, అశ్వమేధయాగాన్ని చేయించేటటువంటి మహానుభావుడు ఋష్యశృంగుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆ దశరథ మహారాజు గారి యాగానికి వెళ్ళాలి.
వెడితేనే ఆ యాగం పూర్తయి బిడ్డలు పుడతారు అని సనత్కుమారుడు చెప్తుండగా నేను విన్నాను. ఆయన వెడతాడు బిడ్డలు పుడతారని కూడా చెప్పారు. ఆ ఋష్యశృంగుడు పక్కనే ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నాడు, ఇప్పుడు అంగదేశంలో ఉన్నాడు. అందుకని నువ్వు వెళ్ళి ఆ ఋష్యశృంగుడిని తీసుకురమ్మన్నారు. అంటే దశరథ మహారాజు గారు అడిగారు, ఎవరా ఋష్యశృంగుడు, ఆయన కథ ఏమిటి, ఆయనకి ఎందుకంత గొప్పతనం వచ్చింది, సుమంత్ర నాకు చెప్పు అన్నారు. అంటే అప్పుడు చెప్పారు. ఇదొక చాలా ఆశ్చర్యకరమైన సందర్భం. నిజంగా పూర్వకాలంలో విభంటక మహర్షి అని ఒక మహర్షి ఉండేవారు. ఆయన చాలా కాలం తపస్సు చేసిన తర్వాత ఒకనాడు స్నానం చెయ్యడం కోసమని ఒక సరోవరం దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఊర్వశి అలా వెళ్ళిపోతూ ఆయనకి దర్శనమిచ్చింది. ఆ ఊర్వశిని చూశారు. రేతస్థానము నుంచి కదిలినటువంటి వీర్యం సరోవరంలో పడింది. ఆ వీర్యాన్ని అక్కడికి వచ్చినటువంటి ఒక జింక పట్టి తాగింది. ఆ జింక గర్భాన్ని ధరించింది. ఆ జింక కడుపులోంచి శిరస్సులో కొమ్మున్నటువంటి వాడు ఒక ఆయన పుట్టాడు. పుడుతూనే శిరస్సునందు కొమ్మున్నవాడు పుట్టాడు కాబట్టి ఆయనకి ఋష్యశృంగుడు అని పేరు పెట్టారు. విభంటక మహర్షి ఆశ్చర్యకరంగా పెంచాడు ఆ పిల్లవాడిని. ఎలా పెంచాడో తెలుసా అండి? సవనే నిత్యం సమృద్ధో మునిర్వనచర సదా నాణ్యం జానాతి విప్రేంద్రో నిత్యం పిత్రనువర్తనాత్ ఋష్యశృంగో వనచరస్తప స్వాధ్యాయ సంయుత అనభిజ్ఞ సనారీణాం విషయాణం సుఖస్యచ. తండ్రి ఎప్పుడూ కొడుకుని తన దగ్గర పెట్టుకునేవాట. వేదం నేర్పాడు, తపస్సు నేర్పాడు, యజ్ఞయాగాది క్రతువులు నేర్పాడు. ఆ ఋష్యశృంగ మహర్షికి అసలు ప్రపంచం అంటే ఏమిటో తెలియదు. ఆయన ఎప్పుడూ బయటికి రాలేదు, ఎవరినీ చూడలేదు. ఆయనకు అసలు ప్రకృతిలో స్త్రీ పురుషులని ఈ రెండు రకాలైన శరీరాలు ఉంటాయని కూడా ఆయనకి తెలియదు. ఆయనకి ఏమిటి తెలుసు అంటే ఆయన తన తండ్రిని ఒక్కరినే చూశారు. అందుకని ప్రపంచం అంటే తను తన తండ్రి, పక్షుల యొక్క కలకూజితాలు, ఆ చెట్లు, తెచ్చుకున్న తేనె, పళ్ళు, దర్భగడ్డి మీద శయనం చేయడం, యజ్ఞయాగాది క్రతువులు చేయడం, ఆ యజ్ఞధూమాన్ని పీల్చడం, నిరంతరం భగవంతుడి గురించి తపస్సు తప్ప ఇంద్రియములకు సుఖం ఎప్పుడు పరిగెడుతుంది? విషయ సుఖాలు తెలిస్తే. అసలు విషయ సుఖాలు ఆయనకి తెలిస్తే కదూ, ఆయనకి విషయ సుఖాలు తెలియవు. అందుకని ఆయనకి తెలుసున్న దేవుడు తెలుసు ఆయన మనస్సుకి. ఆయన మనస్సుకు ఒక్క వేదం తెలుసు, యజ్ఞయాగాదులు తెలుసు. అందుకని ఎప్పుడూ యజ్ఞయాగాదులతో రమించిపోతున్నాడు. అందుకని ఎలా ఉండేవాడోట తెలుసా అండి? జ్వలిస్తున్న అగ్నిహోత్రంలా ఉండేవాట ఆ ఋష్యశృంగుడు. అలా ఎప్పుడూ తండ్రి పక్కన ఉండేవాడు, అక్కడే ఆ ఆశ్రమంలోనే ఉండేవాడు. ఇలా చాలా కాలం గడిచిపోయిన తరువాత ఒకనాడు ఆ ఆశ్రమానికి దగ్గరలో ఉన్నటువంటి అంగరాజ్యాన్ని పరిపాలించేటటువంటి రోమపాదుడనేటటువంటి రాజు ధర్మాన్ని తప్పి ప్రవర్తించాడు. రాజు ధర్మం తప్పితే వర్షాలు పడ్డం మానేస్తాయి. వర్షాలు పడ్డం మానేస్తే ప్రజలకి నీళ్లు దొరకవు. ప్రజలకి నీళ్లు దొరకకపోతే ధర్మం పతనమైపోతుంది. అది నీటి యొక్క గొప్పతనం. నీరు దొరకకపోతే ధర్మం ఎందుకు పోతుంది? నీరు దొరకకపోతే మీరు ఆచమనం ఏం పెట్టి చేస్తారు? ఓం కేశవాయ స్వాహ అనాలా? తెల్లవారి లేస్తే సంధ్యావందనం చెయ్యాలంటే నీళ్లు తర్పణ ఇవ్వాలి. మీరు అర్ఘ్యప్రదానం చెయ్యాలంటే నీళ్లు ఉండాలి. నీళ్లు లేకపోతే మీరు అర్ఘ్యప్రదానం ఎక్కడి నుంచి చేస్తారు? అర్ఘ్యప్రదానం కూడా జరగకపోతే, సంధ్యావందనం కూడా చేయకపోతే ఆ దేశంలో సుభిక్షం ఎలా ఉంటుంది? అందుకని ఒకదాన్ని అనుసరించి ఒకటి నాశనం అయిపోయి దేశం అంతా క్షామం వచ్చేసింది. రాజు తన తప్పు తెలుసుకున్నాడు, నేను ధర్మాతిక్రమణం చేశాను. వెంటనే బ్రాహ్మణుల్ని, వేదం చదువుకున్న పెద్దల్ని పిలిపించాడు, నేను ధర్మాతిక్రమణం చేశాను. అందుకని ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడాలి, ఎలా పడతాయి, ఏం చేయమంటారని అడిగారు. అడిగితే వాళ్ళన్నారు, ఋష్యశృంగ మహర్షి కానీ మన రాజ్యంలోకి వచ్చి అడుగు పెడితే వర్షాలు పడతాయన్నారు. వెంటనే మంత్రుల్ని పిలిచాడు. పిలిచి మీరు వెళ్ళి ఋష్యశృంగుణ్ణి తీసుకురండి అన్నాడు. వాళ్ళన్నారు, చాలా తేలిగ్గా చెప్పేశావు మహాప్రభో, ధర్మాతిక్రమణం తేలిగ్గా చేసేశావు. వానలు పడలేదు కాబట్టి మమ్మల్ని వెళ్ళి ఋష్యశృంగుణ్ణి తీసుకొచ్చేయమంటున్నావు. అంత తేలిగ్గా వస్తాడనుకుంటున్నావు ఆయన? ఆయనకి ఎందుకు వస్తాడు ఆయన అని అడిగారు. ఎందుకు వస్తాడు ఆయన? ఆయనకి ఏం కావాలి? ఆయనకి అసలు విషయ సుఖాలంటే ఏమిటో తెలియదు. మీరు ఆయనకి ఏం చెప్పి తీసుకొస్తారు? ఆయన ఎందుకు వస్తాడు? మా ఊళ్ళో వర్షాలు పడలేదండి అన్నారు అనుకోండి, వాట్ ఇఫ్, దానికి నేను ఎందుకు, నాకు యజ్ఞయాగాదులు చాలంటారు. పక్కన విభండక మహర్షి ఉంటారు. అసలు వెళ్ళి కొడుకుని పంపించమని అడగడమే. అందుకని మా వల్ల కాదు మహాప్రభో, నువ్వు ఈ మాటలు చెప్పకు, మా వల్ల కాదు, ఇది మేం వెళ్ళి తీసుకొచ్చేది కాదు. కానీ ఎంతైనా మంత్రులు కదా, ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. ఇది మనం రామాయణంలో జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం.
ఇంద్రియార్థైరభిమతైర్నరచిత్త ప్రమాదిభి. ఋష్యశృంగ మహర్షికి కూడా ఇంద్రియాలున్నాయి, మనస్సుంది. వాటికి ఇప్పటి వరకు విషయ సుఖాలు తెలియవు. అవి ప్రమాదాన్ని తీసుకురాగలవు ఎప్పుడు రుచి తెలిస్తే. వాటికి తెలియదు కదా, అందుకని ఇప్పటి వరకు అంతర్ముఖుడై ఈశ్వరానుగ్రహంతో ఉన్నాడు. ఇప్పుడు వాటిని విషయ సుఖాల వైపు తిప్పాలి. ఎవరు తిప్పాలి? స్త్రీలు తిప్పాలి. అందుకని ఏం చేస్తావు? వేశ్యల్ని పంపించన్నారు. ఎవరిని పంపిస్తావు? గణికాస్తత్ర గచ్చంతు రూపవత్యః స్వలంకృతాః ప్రలోభ్య వివిధోపాయై రాణేష్వంతీహ సత్కృతాః. చాలా అందంగా అలంకరించుకున్నటువంటి వేశ్యల్ని పంపించు. పంపిస్తే వాళ్ళు ప్రమాదం లేని రీతిలో పక్కన విభండక మహర్షి లేనప్పుడు ఋష్యశృంగ మహర్షి యొక్క మనస్సుని ఇంద్రియాలని ప్రలోభానికి గురయ్యేట్టు చేస్తారు. ఇంకా వాళ్ళ వెనకాతలు ఆయనే వచ్చేస్తాడు. అందుకని వేశ్యల్ని పంపించన్నారు. ఎంత గొప్ప ఆలోచన చెప్పారో చూడండి. చెప్తే ఆ పనేదో మీరు చెయ్యండి అన్నాడు. అనుజ్ఞ తొందరగా ఇవ్వండి అన్నారు మంత్రులు. వెంటనే స్పాట్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తున్నారు. వెంటనే పంపించండి అన్నారు. రాజ్యంలో అపారమైన సౌందర్యవతులైనటువంటి స్త్రీలందరినీ మంచి అలంకారాలు చేసి పంపించారు. కానీ వాళ్ళకి భయం. ఎందుకు? ఆశ్రమం దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. అక్కడ విభండక మహర్షి ఉన్నారు. ఋష్యశృంగుడు అమాయకుడు, విషయ సుఖాలు తెలియవు. తెలుసున్నవాడు తండ్రి ఉన్నాడు. స్త్రీలు వేశ్యలు వచ్చారంటే ఋష్యశృంగుడిని చూడనిస్తాడా? చూడనివ్వడు. అందుకని విభండకుడు లేనప్పుడు వెళ్ళాలి. అందుకని లేనప్పుడు వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? ఆయన ఎప్పుడు లేడో ఎలా తెలుస్తుంది? వెడితే కానీ తెలియదు. అందుకని ఋష్యశృంగుడిని తమ దగ్గరికి తెప్పించుకోవాలి. అందుకని వాళ్ళేం చేశారు? తాము పాట పాడితే వచ్చేవాడు విభండక మహర్షి రాడు, ఋష్యశృంగుడు వస్తాడు. తెలియదు కాబట్టి ఆ పాట ఏమిటో అనుకుని వచ్చేస్తాడు. అందుకని పాటలు పాడతామన్నారు అని వాళ్ళు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు నాట్యాలు మొదలుపెట్టారు. పాపం విభండక మహర్షి ఆశ్రమంలోంచి బయటికి వెళ్ళారు. ఋష్యశృంగ మహర్షి విన్నారు. పోయి ఏమిటో పాటలు వినపడుతున్నాయి ఏమిటో అని ఆ దిక్కుగా వెళ్ళారు. విడితే ఆయనకి గణికలు అంటే వేశ్యలందరూ కనపడ్డారు. విచిత్రం ఏమిటో తెలుసా అండి? అసలు ఆయన వాళ్ళ ఆడవాళ్ళు అని ఆయన అనుకోలేదు. ఎందుకని? అసలు ఆడతనం మగతనం అన్న రెండింటిని ఆయన చూస్తే కదా, ఆయన ఎప్పుడు చూడలేదు. అందుకని ఆయన పురుషులని అనుకున్నారు. వాళ్ళని కూడా పురుషులే ఉంటారు ప్రపంచంలో ఆయనకు ఒక లక్షణం. అందుకని ఆయన ఏమని పిలిచారో తెలుసా అండి? పూజాం వై సర్వేషాం విధిపూర్వకం. మీ అందరినీ చూస్తే చాలా ముచ్చటగా ఉంది, ఎంత బాగా ఆడుతున్నారు, ఎంత బాగా పాడుతున్నారు. ఒక్కసారి మా ఆశ్రమానికి వస్తారా? మీ అందరికీ పూజ చేస్తాను, మహాపురుషులారా రండి అన్నారు. ఎందుకని? పురుషులనే అనుకున్నాడు ఆయన ఋష్యశృంగ మహర్షి. అనుకుంటే వీళ్ళన్నారు తప్పకుండా వస్తాం, మీ నాన్నగారు ఉన్నారా అన్నారు. మా నాన్నగారు లేరు, ఆశ్రమం నుంచి బయటికి వెళ్ళారు అన్నారు. అయితే మీ ఆశ్రమం చూడాలనుంది, వస్తామన్నారు. వెళ్ళారు. వెడితే ఆయనేమనుకున్నాడు? ఆయనకి పాపం తెలియదు స్త్రీలని. వాళ్ళని కూర్చోపెట్టాడు. ఇదం అర్ఘ్యం అన్నాడు, అర్ఘ్యం ఇచ్చాడు. ఇదం పాజ్యం అన్నాడు, పాజ్యం ఇచ్చాడు. పుష్పాలు పూజ చేశాడు, మెళ్ళో పుష్పహారాలు వేశాడు, ఫలాలనిచ్చి తినమన్నాడు. వీళ్ళేం చేశారు? అన్నీ తిని పిండి వంటల మూటలు విప్పారు. ఇవి నువ్వు తిను అన్నారు. అంటే ఆయన అన్నాడు అవి ఏమిటి అన్నారు. ఇవో రకం ఫలాలు అన్నారు. ఇంకా జింహని మొట్టమొదట ప్రలోభ పెట్టారు. ఆయన తిని ఫలాలు బాగున్నాయి అన్నాడు. పాపం అది కూడా తెలియదు ఆయనకి. ఎంత గొప్ప మహర్షో చూడండి నిజంగా ఋష్యశృంగుడు. అందుకే ఆదిశంకరాచార్యులు వారు మంచి మండుటెండలో వెళ్ళిపోతుంటే ఒక పెద్ద బండ కింద 2 కప్పలు ఉన్నాయి. ఆ కప్పలు ఎండలో నీళ్లలోకి దూకుదామని చూస్తున్నాయి, కానీ దూకడానికి కూడా ఓపిక లేదు, ఎండలా ఉంది. ఇది చూసి పక్కన పుట్టలోంచి పాము బయటికి వచ్చి పడగ విప్పి కప్పలకి నీడ పట్టింది. ఇదేమిట్రా, త్రాచుపాము ఏమిటి, కప్పలకి నీడ పట్టడం ఏమిటి, రమణ మహర్షి ఆశ్రమంలో నెమళ్ళు పాము కలిసి ఉన్నట్టు అని ఆశ్చర్యపోయి ఇక్కడ ఎవరో ఒక మహానుభావుడు తపస్సు చేసి ఉంటాడు అని ఒక్కసారి అంతర్ముఖులై చూశారు. ఋష్యశృంగ మహర్షి అక్కడ తపస్సు చేశారు. ఇది ఆయన తపోశక్తి అంటే. అప్పుడు తపస్సు చేస్తే ఇప్పటికీ కూడా శంకరాచార్యులు వారు ప్రయాణం చేసినప్పుడు కప్ప పాము పరస్పర శత్రుత్వం మర్చిపోయాయి. అటువంటి వాడు కనుక ఇవి కూడా పళ్ళే అంటే పళ్ళు తిన్నాడు. తిని మీ నాన్నగారు విభండక మహర్షి వచ్చేస్తారని వీళ్ళకి భయం. అందుకని వీళ్ళన్నారు మేము చాలా ముఖ్యమైనటువంటి కర్మాచరణం చెయ్యాలి, దైవకార్యం, అందుకని మేము బయలుదేరిపోతున్నాం అన్నారు. అని వెళ్ళిపోతూ వాళ్ళు చేసినటువంటి గొప్ప పని ఏమి చేసి వెళ్ళిపోయారో తెలుసా అండి? వాళ్ళు ఒక్కసారి ఆ మహర్షి దగ్గరికి వచ్చి కస్త్వం కిం వర్తసే బ్రహ్మణ్యాతుమిచ్చామహే వయం ఏకస్త్వం విజనే ఘోరే వనే చరసి శంసనః. ఒక్కడివి నువ్వు ఇక్కడ అరణ్యంలో ఎలా ఉంటున్నావు అని అడిగి వెళ్ళిపోతూ
ఒక్కసారి గట్టిగా ఆయన్ని ఆలింగనం చేసుకున్నారు. తతస్తాస్తం సమాలింగ్య సర్వాహర్ష సమన్వితా మోదకాన్ ప్రదదస్తుస్మై భక్షాంశ్చ వివిధాన్ బహూన్. ఆ వేశ్యలు వెడుతూ వెడుతూ దగ్గరికి వచ్చి ఋష్యశృంగ మహర్షిని గట్టిగా కౌగిలించుకుని వాళ్ళు తెచ్చిన పిండి వంటలు ఆయన చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. ఏదో మార్పు వచ్చేసింది ఋష్యశృంగ మహర్షిలో. వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వాల్మీకి మహర్షి ఎంత అందంగా చెప్పారో తెలుసా అండి? గతాసు తాసు సర్వాసు కస్యాపస్యాత్మజోద్విజ కాశ్యపశ్యాత్మజోద్విజ అస్వస్థ హృదయశ్చాసి దుఃఖాత్ స్మ పరివర్తతే. ఏమిటో నా మనస్సు ఇవాళ దుఃఖానికి గురవుతోంది. ఇన్నాళ్ళు నాకు అసలు దుఃఖం అంటే ఏమిటో, బెంగ అంటే ఏమిటో తెలియదు. ఏమిటో బెంగగా ఉంది, ఎవరినో చూడాలనుంది, వాళ్లతో ఉండాలనుంది అని ఎవరి కోసం నేను ఇలా అలమటిస్తున్నాను అని ఆలోచించారు. వాళ్ళు గుర్తొచ్చారు వేశ్యలు. ఇంకా పురుషులు అనుకుంటున్నారు ఆయన. అనుకుని వాళ్ళని చూసొద్దామని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వాళ్ళు అన్నారు, నిన్నను మేము నీ ఆశ్రమానికి వచ్చాం కదా, నువ్వు ఇవాళ మా ఆశ్రమానికి వస్తావా అన్నారు. అయ్యో తప్పకుండా వస్తాను అన్నారు. ఎక్కడ మీ ఆశ్రమం అన్నారు. ఇక్కడే రా అని తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారు? అంగరాజ్యానికి తీసుకెళ్లారు. తీసుకెడితే ఏం జరిగిందో తెలుసా అండి? ఇది భారతీయ ధర్మం అంటే, ఇది మహర్షుల యొక్క గొప్పతనం అంటే. ఆయన అక్కడికి వచ్చారంతే, అంగరాజ్యంలో అడుగు పెట్టారు ఇలాగా. తత్ర చానీయమానేతు విప్రే తస్మిన్ మహాత్మని వవర్ష సహసాదేవో జగత్ ప్రహ్లాదయం స్తదా. ఇలా అడుగు పెట్టడం ఋష్యశృంగ మహర్షి పైనుంచి బ్రహ్మాండమైన వర్షం పడ్డం ఒక్కసారి జరిగింది. అంగరాజ్యం అంతా క్షామమంతా పోయి బ్రహ్మాండమైన వర్షం పడింది. ప్రభు పరుగు పరుగున ఎదురొచ్చాడు. సాష్టాంగ నమస్కారం చేసి, మహాప్రభో మిమ్మల్ని ఇలా తీసుకొచ్చినందుకు మీ తండ్రి గారికి కోపం రాకుండా నన్ను కాపాడండి అన్నారు. మా తండ్రి గారికి కోపం రాకుండా నేను కాపాడతాను అన్నారు. తన అంతఃపురంలోకి తీసుకెళ్లారు. అంతఃపురం ప్రవిశ్యాస్మై కన్యాం దత్వా యథావిధి శాంతాం శాంతేన మనసా రాజా హర్ష మవావసహ. తన కుమార్తె అయినటువంటి శాంతని రోమపాదుడు ఋష్యశృంగ మహర్షికిచ్చి వివాహం చేశారు. శాంత రోమపాదుని యొక్క కుమార్తె. రోమపాదుని యొక్క కుమార్తె అయినటువంటి శాంతనిచ్చి వివాహం చేశారు. వివాహం చేసిన తరువాత ఇంకా చాలా కాలం ఋష్యశృంగ మహర్షి అక్కడే ఉన్నారు. ఆ రోమపాదుడి యొక్క అంతఃపురంలో ఉంటే ఈ విషయాలు సుమంతుడు దశరథ మహారాజు గారికి చెప్పాడు. ఏ మహానుభావుడు అడుగు పెడితే వర్షాలు పడ్డాయో ఆ మహానుభావుడు నీ యాగానికి కూడా వచ్చి కూర్చోవాలి. కూర్చుని యాగం చేయిస్తే నీకు కొడుకులు పుడతారని ఆనాడు సనత్కుమారుడు చెప్తే నేను విన్నాను. అందుకని ఆయన్ని తీసుకురావడానికి నువ్వే వెళ్ళాలి. అంతఃపుర పరివారంతో కలిసి ససైన్యంగా వెళ్ళి ఆహ్వానించమంటే పాపం దశరథ మహారాజు గారు అంగరాజ్యానికి వెళ్ళాడు. 7-8 రోజులు ఉన్నాడు. తాను ఎందుకు వచ్చాడో చెప్పలేదు. రోమపాదుడు కూడా దశరథ మహారాజు వచ్చాడని ఎంతో సంతోషించాడు. 7-8 రోజులు సంతోషంగా గడిచిపోయింది. ఇంకా దశరథ మహారాజు గారు బయలుదేరిపోతున్నారు. బయలుదేరిపోతూ ఇప్పుడు తన వంశం నిలబడడం ఋష్యశృంగ మహర్షి చేతిలో ఉంది. ఆయన ఎందుకు వస్తాడు రమ్మంటే? నా వంశం నిలబెట్టడానికి నువ్వురా అంటే వచ్చేవాడా? విషయ సుఖాలకి పడిపోతాడా? ఇంద్రియలోభం కోరుకుంటాడా? సత్కారం కోరుకుంటాడా? ఏమిచ్చి తీసుకొస్తారు మీరు ఆయన్ని? అందుకని భయపడుతూ రోమపాదుడిని అడిగాడు. ఇది ధర్మం. అల్లుడు గారి ఇంట్లో ఉన్నా ఎంత గొప్పవాడైనా మామగారి ఇంట్లో ఉంటే మాత్రం మామగారిని అడగచ్చు. పెద్దవాడు కాబట్టి. పితృపంచకంలో ఒకడు కన్యాదానం చేస్తే మామగారు. ఇవాళ రేపు మామగారు అంటే చాలా చులకన అనుకుంటున్నారు. మామగారంత చులకనవాడేం కాడు. పితృపంచకంలో ఒకడు. మామగారి ఇంట్లో కూతురు అల్లుడు ఉంటే మామగారిని అడగచ్చు. అయ్యా మీ అల్లుడు గారిని కూతుర్ని మా ఇంటికి ఒకసారి పంపించండి అని. కూతుర్ని అల్లుడిని బెట్టు పెట్టి పిలవక్కర్లా. మామగారిని అడిగితే మామగారు వెళ్ళమంటే వెళ్ళాలి. కూతురు అల్లుడు ఇది ధర్మం. అంత ధర్మం మామగారికి కూడా తెలిస్తే. అందుకని ఆ మామగారి దగ్గర ఉండగా దశరథ మహారాజు గారు వెళ్ళి అడిగారు. అయ్యా మరొక్కలా అనుకోకు, నాకు ఒక ముఖ్యమైన కార్యం ఉంది అన్నాడు. చెప్పలేదు. ఒక ముఖ్యమైన కార్యం ఉంది, నీ కుమార్తెని అల్లుణ్ణి నాతో పంపించవయ్యా అన్నాడు. తప్పకుండా పంపిస్తాను అని చెప్పి రోమపాదుడు మనసా కౌగిలించుకుని వక్షస్థలము రాసుకునేట్టుగా కౌగిలించుకున్నట్టే. ఎంత ప్రీతో చూడండి రోమపాదుడికి. తన కుమార్తె శాంతని తన అల్లుడు ఋష్యశృంగుణ్ణి పిలిచి దశరథ మహారాజు గారితో కలిసి అయోధ్యా నగరానికి వెళ్ళమన్నారు. ఎప్పుడైతే వస్తున్నాడని తెలిసిందో ఇంకా వెంకటాచలంలో పూరాభిషేకం టిక్కెట్ దొరికితే ఎంత సంతోషంగా ఉంటామో అంత సంతోషపడిపోయాడు మహానుభావుడు దశరథ మహారాజు గారు. సంతోషపడిపోయి కబురు చేశాడు.
రాచవీధులన్నిటా పన్నీరు జల్లండి, ధూపాలు వెయ్యండి, పుష్పమాలికలు అలంకారం చెయ్యండి, ఋష్యశృంగుడితో వస్తున్నారని రథంలో బయలుదేరి అయోధ్యానగర ప్రవేశం చేశారు. చేసి శాంతని ఋష్యశృంగుణ్ణి తీసుకుని అంతఃపురంలోకి వెళ్ళారు. ఆ చుట్టుపక్కల ఉన్న ఆ అంతఃపుర స్త్రీలందరూ కూడా పొంగిపోయారు. ఇన్నాళ్లకి శాంత, నువ్వు నీ పతి అయినటువంటి ఋష్యశృంగుడితో కలిసి వచ్చావని. అందుకని శాంత రామచంద్రమూర్తికి తోడ పుట్టినదిగా రామాయణంలో చెప్పలేదు. రోమపాదుని యొక్క కుమార్తెగా మాత్రమే చెప్పారు. నాకు బాగా స్నేహితుడైన వారు ఉన్నారనుకోండి, వాళ్ళమ్మాయి మా అమ్మాయిని ఒక్కలాగే చూస్తాం. చూస్తే నా స్నేహితుడి అల్లుడు నా అల్లుడుగానే చెప్తాను, మా అల్లుడు గారండి అంటాం. ఎందుకని? స్నేహితుడితో ఉన్నటువంటి స్నేహబంధం చేత. అంతేకాని శాంత రోమపాదుని యొక్క కుమార్తె. అందుకని ఆ శాంతారుష్యశృంగులిద్దరూ అయోధ్యానగరంలో ప్రవేశించారు. ఇంకా రేపటి రోజున అశ్వమేధయాగాన్ని, పుత్రకామేష్టిని దశరథ మహారాజు గారు ప్రారంభం చేస్తారు. రేపు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మిస్తారు. రేపటి నుంచి ఇంకా రామాయణం కొత్త ఊపును అందుకుంటుంది. ఒక్కసారి ఆ ఋష్యశృంగ మహర్షి యొక్క అద్భుతమైనటువంటి ఆ తపశ్శక్తిని గురించి మనం ఒకసారి అనుకుని, ఆ మహానుభావుణ్ణి ఎలా తీసుకురావాలి, వారిని తీసుకొచ్చి అక్కడ జరిగేటటువంటి ఆ యాగానికి బ్రహ్మగా వరిస్తే తప్ప ఆ యాగము యొక్క ఫలితము చేకూరదని, తనకి సంతాన ప్రాప్తి కలగదని దశరథ మహారాజు గారు తానే అంతఃపుర పరిజనంతో కలిసి బయలుదేరి అంగరాజ్యాన్ని చేరుకుని ఒక 7-8 రోజుల పాటు రోమపాదుని యొక్క అంతఃపురంలో ఉండి వారి యొక్క సేవలను, వారి యొక్క మర్యాదలను అందుకున్న వారై, నేను ఒక కార్యాన్ని తలపెట్టాను, అందుచేత మీ కుమార్తె అయిన శాంతని, అల్లుడైనటువంటి ఋష్యశృంగుని నాతో పంపవలసినది అని వేడుకుంటే, రోమపాదుడు ఎంతో సంతోషించి ఆర్ద్రతతో కౌగిలించుకొని తన కుమార్తె అయినటువంటి శాంతని, అల్లుడైనటువంటి ఋష్యశృంగుని దశరథ మహారాజు గారి అంతఃపురానికి పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అంతఃపుర పరిజనమందరూ ఎంతో సంతోషించారు, స్వాగతం పలికారు. కొంతకాలం అక్కడ ఋష్యశృంగ మహర్షి సంతోషంగా కాలాన్ని గడిపారు. ఇంతలో ఒకనాడు యాగం చెయ్యాలనేటటువంటి బుద్ధి దశరథ మహారాజు గారిలో ప్రవేశించింది. సంతానము లేదు కనుక తాను ఎంత యోగ్యుడైనా, అఖండ భూమండలాన్ని పరిపాలిస్తున్నవాడైనా, పౌరులందరూ సంతోషంగా జీవనం గడుపుతున్నప్పటికీ, మంత్రులు తనకి చాలా సమర్థతతో సాచివ్యము చేస్తున్నప్పటికీ, తాను సంతానహీనుడైనటువంటి కారణం చేత మనస్సులో ఉన్నటువంటి దిగులు తీర్చుకోవడం కోసమని అశ్వమేధయాగం చేసి ఏ పాపము తను సంతానమును పొందడానికి ప్రతిబంధకముగా నిలబడుతోందో ఆ పాపమును పరిహరించుకోవడం కోసమని వేదము చేత నిర్ణయింపబడినటువంటి ఒక యాగాన్ని చేసి తద్వారా ఆ పాపమును పరిహరించుకోవాలనేటటువంటి ఉద్దేశ్యంతో ఋష్యశృంగ మహర్షి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పారు. అయ్యా, నేను సంతానహీనుణ్ణి, నాకు సంతానం లేదు. దశరథ మహారాజు గారి యొక్క శీలాన్ని మీరు ఇక్కడి నుంచి ఒక కోణంలో పరిశీలన చెయ్యండి. నిజంగా దశరథ మహారాజు గారు కామవ్యామోహంతో ఉన్నవాడు అని కొందరు అంటారు, కానీ నాకు అనిపిస్తుంది ఆయన కైకమ్మని వివాహం చేసుకున్న 60,000 సంవత్సరాల వయస్సులో మహానుభావుడు, ఆయన సత్యధర్మములకు విశేషముగా కట్టుబడినవాడు. అందుచేతనే దశరథ మహారాజు గారి యొక్క కుమారుడిగా నేను జన్మిస్తాను అని శ్రీ మహావిష్ణువు ప్రతిజ్ఞ చేశారంటే దశరథ మహారాజు గారి యొక్క శీలం సామాన్యమైనటువంటి శీలం కాదు. నిజంగా సంతానం లేనప్పుడు పరివేదన చెందేటటువంటి ఒక కుటుంబీకుని యొక్క అవస్థ ఎలా ఉంటుందో, ఒక గృహస్థు యొక్క పరివేదన ఎలా ఉంటుందో, తీరా బిడ్డలు జన్మించిన తరువాత ఆనందం ఎలా ఉంటుందో, ఆ బిడ్డని ఎవరైనా వచ్చి కొద్ది కాలం నాతో పంపించు అంటే వియోగాన్ని భరించలేక ఎంత బెంగ పెట్టుకుంటాడో, తుట్టతుదన ఆరాముడే 14 సంవత్సరములు తనని సత్యవాక్యమునందు ప్రతిష్ఠితిని చేయడం కోసమని రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలు పట్టి వెళ్ళిపోతుంటే పుత్రవియోగాన్ని తట్టుకోలేక గుండెలు బాదుకుని ఏడ్చి ఏడ్చి ప్రాణములను ఎలా విడిచిపెడతాడో, దశరథ మహారాజు గారి యొక్క శీలాన్ని, దశరథ మహారాజు గారి యొక్క నడుబడిని గమనిస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పాపం చేతులు జోడించి వినయంతో నమస్కారం చేసి ఋష్యశృంగుణ్ణి ప్రార్థన చేస్తాడు. అయ్యా, నాకు సంతానం లేదు. ఒక వయస్సులో సంతానం గురించి మాట్లాడితే అబ్బా అప్పుడే పిల్లలేమిటండి అని పరిహాసం చేస్తాం. కానీ వివాహం అయిపోయిన తర్వాత, కొంతకాలం అయిపోయిన తర్వాత ఇక పిల్లలు పుట్టలేదనుకోండి, ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, పిల్లలు తొక్కని పక్క దానికి మించినటువంటి భారం ప్రపంచంలో ఇంకోటి ఉండదు.
ఏ ఇంట పడక పిల్లలు తొక్కేస్తారో దాన్ని మించినటువంటి ఐశ్వర్యం ఉండదు. అందుకని ఆ పిల్లలు లేకపోతే ఎంత పరివేదన చెందాడో చూడండి దశరథ మహారాజు గారు. అయ్యా నాకు సంతానం లేదు, నా మనస్సులో చాలా దిగులు ఆక్రమించి ఉంది, అందుచేత నన్ను సంతానము కలిగినటువంటి వ్యక్తిగా చెయ్యడానికి, నా వంశము నిలబడడానికి, ఆచంద్రతారార్కము నా వంశము వృద్ధి చెందడానికి మహానుభావుడమైనటువంటి నువ్వు బ్రహ్మగా నిలబడి యాగం చేయిస్తే సంతానమును పొందడానికి ప్రతిబంధకంగా నేను చేసినటువంటి పాపము ఏది అడ్డు వస్తోందో ఆ అడ్డుగా వస్తున్నటువంటి ప్రతిబంధకాన్ని తొలగించగలిగినటువంటి క్రతువు చేయించగలిగిన సమర్థుడవు నీవని నమ్మి నీ పాదములు పట్టి ప్రార్థన చేస్తున్నాను, నా చేత అశ్వమేధయాగం చేయించవలసినది అని ప్రార్థన చేశాడు. మహాపురుషుల దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడాలో చూడండి. ఒక్కసారి అలా మాట్లాడితే అంతే, క్రతువు జరిగిందా? క్రతువు అనుషంగికం. ఒక సద్బ్రాహ్మణుడు మహాతపస్వి ఋష్యశృంగుని మాట ఆధారం. ఆయనన్నారు పొంగిపోయి, సర్వదా ప్రాప్యసే పుత్రాంశ్చత్వారో అమిత విక్రమాన్ యస్యతే ధార్మికీ బుద్ధిరియం పుత్రార్థమాగత. ఎప్పుడైతే నువ్వింత ధార్మికమైనటువంటి బుద్ధితో ప్రవర్తించావో నీకు సంతానము కలగకపోవడానికి ప్రతిబంధకమైనటువంటి పాపమును తొలగించుకోవడానికి వేదము చేత చెప్పబడినటువంటి ఒక యాగమును చెయ్యాలనేటటువంటి ధార్మికమైన బుద్ధి నీ యందు ప్రసరించిందో దాని చేత సమస్త మంగళములు ప్రారంభమవుతున్నాయి. మనకి ఏదైనా కష్టం వస్తే భగవానుని నిందించడం, ఏదైనా సుఖం వస్తే పొంగిపోవడం కాదు. రామాయణం మనకి నేర్పుతుంది. తనకి కష్టం వచ్చినా మళ్ళీ పరమేశ్వరుడి పాదములే పట్టి, పెద్దల పాదములు పట్టి, గురువుల పాదములు పట్టి ఆ కష్టము నుంచి పైకి వచ్చేటటువంటి మార్గాన్ని రామాయణం మనకి చూపించింది. దశరథ మహారాజు గారు వెళ్ళి ఋష్యశృంగుని పాదములు పట్టి ప్రార్థన చేస్తే ఆయన అన్నారు, నువ్వింత ధర్మ మార్గములో ప్రవర్తించావు కాబట్టి, నీకు యాగము చెయ్యాలన్న ఆలోచన వచ్చింది కాబట్టి ఆ యాగము జరిగి తీరుతుంది. యాగము జరుగుతుంది, దానితో పాటుగా నీకు 4 కుమారులు జన్మిస్తారు. ఎటువంటి కుమారులు? మహాశూరులు, విద్వాంసులు, లోకము చేత కొనియాడబడేటటువంటి 4 కుమారులు కలుగుతారన్నారు. ఏనాడైతే ఋష్యశృంగ మహర్షి యొక్క అనుగ్రహం కలిగిందో ఆనాడే దశరథ మహారాజు గారికి సంతానం కలిగినట్టు లెక్క. యథార్థానికి ఆయన మాట నిజమవడం కోసమని ఒక క్రతువు అనుషంగికంగా జరిగింది యథార్థం చెప్పాలంటే. అందుచేత ఆ మహానుభావుడు ఆశీర్వచనం చేశారు. చేసిన తరువాత చైత్రమాసంలో చిత్రా నక్షత్రంతో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు యాగాశ్వాన్ని తీసుకొస్తారు. ఆ యాగాశ్వాన్ని తీసుకొచ్చి ఒక స్తంభం వేసి ఆ స్తంభానికి కడతారు. కట్టిన తరువాత బంధనం అంటారు. కట్టి దానికి ప్రోక్షణ చేస్తారు, తర్వాత స్నాపన చేస్తారు, తర్వాత విమోచన చేస్తారు. దానికి సంప్రోక్షణ చేసి నీళ్లు జల్లి కడిగి ఆ తరువాత ఆ గుర్రాన్ని విడిచిపెడతారు. 12 నెలల పాటు, 1 సంవత్సరం పాటు ఆ గుర్రం తిరుగుతుంది. దాని వెనకాతల మహాశూరులైనటువంటి వారు, బ్రహ్మ, ఆధ్వర్యువు మొదలైనటువంటి వాళ్ళు కూడా బయలుదేరి వెడతారు. వెళ్ళి ఆ యాగానికి అనుషంగికంగా ముందు ఆ అశ్వం సంవత్సరం పాటు తిరిగి వెనక్కి రావాలి. వసంతకాలంలో బయలుదేరింది, చైత్ర బహుళ పూర్ణిమ నాడు బయలుదేరి వెళ్ళింది. దీనికి అనుషంగికంగా గుర్రం బయలుదేరేటప్పుడు సాంగ్రహకరణి అనేటటువంటి ఒక ఇష్టి చేస్తారు. ఆ ఇష్టి చేసిన తరువాత గుర్రం బయలుదేరి వెడుతుంది. వెళ్ళినటువంటి గుర్రం 12 నెలల తర్వాత మళ్ళీ తిరిగి రాజు దగ్గరికి వస్తుంది. ఆ రాజు దగ్గరికి గుర్రం తిరిగి వచ్చే సమయానికి ఫాల్గుణ మాసంలో అమావాస్య తిథి నాడు మళ్ళీ, అంటే వచ్చే చైత్రమాసం ప్రారంభమవుతోందనగా 2వ సంవత్సరపు చైత్రమాసానికి ముందు రాజు యాగశాలా ప్రవేశం చెయ్యాలి. ఆ యాగశాలా ప్రవేశం చేసే ముందు బ్రహ్మ, హోత, ఆధ్వరువు మొదలైనటువంటి వారిని వరిస్తారు. అందులో ఋష్యశృంగ మహర్షిని బ్రహ్మగా వరించారు. ఆధ్వర్యువుగా వశిష్ఠ మహర్షిని వరించారు. ఆ వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి వారి పాదములు పట్టి ప్రార్థన చేసి దశరథ మహారాజు గారు ఒక మాట అంటారు. పునఃప్రాప్తే వసంతేతు పూర్ణ సంవత్సరో భవత్ ప్రసవార్థం గతో యష్టం హయమేధేన వీర్యవాన్. వసంతమాసం మళ్ళీ తిరిగి వచ్చేసింది. 6 ఋతువులు గడిచిపోయాయి. తిరిగి మళ్ళీ గుర్రం వచ్చింది. యాగశాలా ప్రవేశం చేసి నేను అశ్వమేధయాగాన్ని ప్రారంభం చెయ్యాలి. నా పురోహితులలో శ్రేష్ఠుడవైనటువంటి వాడా, నా మనస్సెరిగినవాడా, సర్వకాలములయందు నా హితమును కోరుకునేటటువంటి స్వభావం ఉన్నవాడా, ఓ వశిష్ఠ మహర్షి, నువ్వు దైవముతో సమానమైనటువంటి వాడివి.
నిన్ను ప్రార్థన చేస్తున్నాను, నాయందు అనుగ్రహించి నాకు సంతానము కలగడం కోసమని ఈ ఇష్టి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా, ఏ విధమైనటువంటి ప్రతిబంధకములు ఎదురుకాకుండా ఈ యాగము నడిపించవలసినటువంటి బాధ్యత నీ భుజస్కంధముల మీద ఉంచుతున్నానని ఆయనని ఆధ్వర్యువుగా వరించారు. ఒకసారి ఆధ్వర్యువుగా వరించిన తరువాత యాగం పూర్తయిపోయేంత వరకు రాజు స్వతంత్రించి తనకు తానుగా ఏదీ చెయ్యకూడదు. ఇంకా పనులన్నింటినీ కూడా ఆధ్వర్యువే నిర్వహిస్తారు. అందుకని వశిష్ఠ మహర్షి ఆశీర్వచనం చేశారు, తప్పకుండా యాగం పూర్తవుతుంది, రాజా నీ మనోరథం ఈడేరుతుంది. పూర్వకాలంలో మనకున్న సంప్రదాయం ఇది. భారత జాతి గర్వించదగ్గ మహోత్కృష్టమైనటువంటి సంప్రదాయం ఎక్కడుందంటే, మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టాన్ని భగవంతుడి పాదములు పట్టి, గురువుల పాదములు పట్టి, పెద్దల పాదములు పట్టి గట్టెక్కడం మనకి చేతనవును తప్ప అన్యమార్గములను పట్టి వెళ్ళడం మనకి చేత కాదు. వర్షాలు పడకపోతే ఋష్యశృంగ మహర్షి యొక్క కాళ్ళు పట్టుకున్నారు, సంతానం కలగకపోతే వశిష్ఠ మహర్షి యొక్క కాళ్ళు పట్టుకున్నారు, ఒక యాగం చేశారు. తప్పించి వేరు ప్రక్రియలు, యజ్ఞయాగాదుల్ని తిరస్కరించడం, వేదము చెప్పినటువంటి ప్రమాణాన్ని తిరస్కరించడం, ఇటువంటివి భారత జాతి యొక్క సంస్కారములు కాదు. అందుకే ఎంతకాలం రామాయణం నిలబడుతుందో అంతకాలమే మన ఆర్షధర్మం నిలబడుతుంది. ఎంతకాలం ఆర్షధర్మం నిలబడుతుందో అంతకాలం మనం గర్వంగా రామాయణానికి వారసులమని చెప్పుకోగలిగినటువంటి అర్హత మనకి మిగులుతుంది. ఆనాడు వశిష్ఠ మహర్షి ఆధ్వర్యువుగా వరింపబడితే దశరథ మహారాజు గారి చేత ఆ మంత్రుల్ని, సేనాపతుల్ని వాళ్ళందరినీ పిలిచారు. పిలిచి దశరథ మహారాజు గారికి మిక్కిలి ఇష్టుడైనటువంటి సుమంత్రుడనేటటువంటి మహర్షిని పిలిచి ఒక మాట చెప్పారు. సరయూ నదికి ఉత్తర దిక్కున యాగశాల నిర్మాణం చెయ్యండి. ఈ సమస్త దేశాలలో ఉన్నటువంటి రాజులను కూడా యథోచితంగా ఆహ్వానించండి. సమస్త దేశములలో ఉన్నటువంటి చాతుర్వర్ణములకు సంబంధించిన కొన్ని వేల మంది ప్రజలు రావాలి. రాజులకు, అధికారులకు, జానపదులకు, పౌరులకు వారికి తగినట్టుగా తాత్కాలికమైనటువంటి విడిది గృహాల్ని నిర్మించండి. అన్నపు రాసులు పొయ్యండి. పర్వతాలు ఎలా ఉంటాయో అలా పర్వతం అంతంత అన్నరాసులు వడ్డించండి. శిల్పులను, పెద్ద చెక్కగలిగినటువంటి మహాపండితులను, గొప్ప బ్రాహ్మణులను, వేదము చదువుకున్న వారిని, విద్వాంసుల్ని, జ్ఞానమును సముపార్జించినటువంటి వారిని సత్కరించి యథోచితంగా వారికి ఇవ్వవలసినటువంటి తాంబూలమిచ్చి తీసుకువచ్చి ఆ యాగంలో కూర్చునేటట్టుగా చెయ్యండి. దీనితో పాటుగా ప్రధానమైన విషయాలు కొన్ని జ్ఞాపకం పెట్టుకోండి. మనకి రామాయణం నేర్పుతుంది. మన ఇంట ఒక ఉత్సవం జరిగితే ఎలా ప్రవర్తించాలో మనకి రామాయణం నేర్పింది. తథా జానపదస్యాసి జనస్య భౌశోభనం దావత్యమన్నం విధివత్ సత్కృత్య నతులీలయా. జానపదులుంటారు, గ్రామాల నుంచి వస్తారు. ఆ గ్రామాల నుంచి వచ్చినటువంటి జానపదులకి ప్రవర్తన చేత కాకపోవచ్చు, కానీ వారు జానపదులని, అయోధ్య పట్టణంలోనూ మిగిలిన పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు నాగరికులకి వడ్డించేటప్పుడు జాగ్రత్తగా వడ్డించాలని, పల్లెల నుంచి వచ్చినటువంటి వారికి ఏమీ తెలియదు కదా అని నతు లీలయా, అశ్రద్ధతో వాళ్ళకి మీరు వడ్డన చేస్తారేమో, అలా ఎప్పుడూ వడ్డన చెయ్యకండి. మీరు చేసేటప్పుడు విధివత్, చాలా జాగ్రత్తగా, మర్యాదగా, ఎంత చక్కగా వడ్డించాలో అంత చక్కగా వడ్డించండి. వశిష్ఠ మహర్షి ఈ మాటలు చెప్తే చెవులకు మణికుండలములు పెట్టుకుని బ్రాహ్మణులు పక్కన సహాయకులతో కూర్చుని అన్నాన్ని అంత జాగ్రత్తగా వడ్డించారట. ఇవాళ నేను చాలా పెద్ద ఆశ్రమాల్లో కూడా చూస్తున్నాను, పేరుకి అన్నదానం చేస్తున్నామంటారు. గబ వడ్డించుకుంటూ వెడితే నిజంగా అక్కడ కడుపు నిండకుండా ఉండిపోయిన వాడు ఎవరైనా మళ్ళీ అన్నం కోసం పిలుద్దామంటే పలికేవాడు ఉండడు. ఇది పెద్దలైన వారు కోరుకున్న అన్నదానం కాదు. అందుకని వడ్డించేటటువంటి వాళ్ళు ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. మేము చాలా పెద్ద సేవా సంస్థలు నడుపుతున్నాం అన్న వాళ్ళందరూ కూడా రామాయణం నుంచి ఈ మాట నేర్చుకోవాలి. అందుకని పెద్దలు కోరుకున్నది ఇది కాదు, అలా వడ్డించమని వాళ్ళు చెప్పలేదు. అందుకని జానపదులైన రమణ మహర్షి ఒక మాట చెప్తుండేవారు. పల్లెటూళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళకేం తెలియదు పాపం, ఆ పిల్లల్ని ఒళ్ళో పెట్టుకుని వచ్చి ఎదురుగుండా కూర్చుంటే వాళ్ళు మలమూత్రాలు విసర్జించేవారు. ఆ పల్లెటూరి వాళ్ళకి ఏం తెలియదు, ఎదురుగుండా కూర్చుంటే మలమూత్రాలు విసర్జిస్తున్నారు, భగవాన్కి ఇబ్బందిగా ఉంటుందని వాళ్ళని వెనక్కి కూర్చోపెట్టి పట్టణాల్లో నుంచి వచ్చిన వాళ్ళని ముందు కూర్చోపెట్టేవారు. భగవాన్ అనేవారు, ఏమి మీరు పుట్టినప్పుడు మీకు తెలుసా, జ్ఞానంతో పుట్టారా? మనం అమ్మ ఒడిలో మలమూత్రములు విసర్జించలేదా? వారిని ఎందుకు వెనక్కి కూర్చోపెడతారు, వారిని ముందుకు తీసుకొచ్చి కూర్చోపెట్టండి అనేవారు. ఇది వారి ఆశయం, ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం.
అందుకని వడ్డన చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా వడ్డించాలో వశిష్ఠ మహర్షి నేర్పారు. ఇవాళ అన్నింటికన్నా మనకి చాలా సులువైంది ఏది అంటే వడ్డన విషయంలో మనకున్నంత చులకన భావం ఇంకా దేంట్లోనూ ఉండదు. ఏదో కవ్వడి అని పూర్వకాలంలో 2 చేతులతోటి బాణములు వేసేవాడు ఉంటాడే సవ్యసాచి, అలా 2 చేతులతో గరిట్లు పట్టుకుని వచ్చినటువంటి వాడు ఏదో ముష్టివాడు వచ్చినట్టు కంచం పట్టుకు నిలబడితే ఎడంచేత్తో కుడి చేత్తో వడ్డన చేస్తుంటారు. పిలవడం ఎందుకు, అటువంటి వడ్డన చెయ్యడం ఎందుకు? నతు లీలయా, నీ ఇష్టం వచ్చినట్టు అశ్రద్ధతో వడ్డన చెయ్యకు. వడ్డన చేసేటప్పుడు అంత జాగ్రత్తగా వడ్డించు. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి మహానుభావుడు వశిష్ఠుడు. అందుకని సర్వే వర్ణా యథా పూజాం ప్రాప్నువంతి సుసత్కృతాః నచావజ్ఞా ప్రయోక్తవ్య కామక్రోధవశాదపి. చాతుర్వర్ణముల వారిని కూడా భోజనానికి పిలవండి. వాళ్ళందరూ కూడా వచ్చి భోజన పదార్థాలని స్వీకరించడం కోసమని పంక్తులలో కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఎవరైనా ఒక్కొక్కరు కామమునకు క్రోధమునకు వశులై మాట్లాడకూడనటువంటి మాట వారు మాట్లాడచ్చు. మీరు మౌనంతో నవ్వుతూ ఊరుకోండి తప్ప ఎవరిని మీరు అవమానించే ప్రయత్నం చెయ్యకండి. పంక్తి భోజనం పెట్టినప్పుడు సర్వసాధారణంగా కనిపించేటటువంటి విషయం. 10 మంది ఒక చోట చేరితే అందరి మనస్తత్వాలు ఒక్కలా ఉండవు. ఒక్కొక్కడు ఒక్కొక్కలా ప్రవర్తిస్తాడు. లోపల నుంచి కామక్రోధములు విజృంభించి ఒక మహర్షి ఎలా దర్శనం చేసి మాట్లాడాలో అలా మాట్లాడారు వశిష్ఠుడు. కామక్రోధములు విజృంభించి ఒకడు ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించవచ్చు. కానీ మీరు మాత్రం అప్పుడు రాజభటులమని, రాజాధికారులమని, సైన్యాధికారులమని, మంత్రులమని మరిచిపోండి. మీరు ఉపేక్షించండి. ఒక్క నవ్వు నవ్వండి. వారినెవ్వరినీ అవమానించకండి. ఎందుకని చాతుర్వర్ణముల వారు ఎవరైనా సరే వచ్చి ఒక్కసారి భోజనం చెయ్యడం కోసమని పంక్తిలో కూర్చున్నాడా వాడు అతిథి దేవోభవ. అన్నం తినడానికి కూర్చున్నవాడు అతిథి సాక్షాత్ భగవానుడి యొక్క స్వరూపం. ఎట్టి పరిస్థితులలోనూ ఎవ్వరినీ అవమానం చెయ్యకండి. అవజ్ఞయానదాతవ్యం కస్య చిల్లీలయాపివా అవజ్ఞయా కృతం హన్యాద్దాతారం నాత్ర సంశయ. ఇది రామాయణం అంటే. ఎంత గొప్పగా నేర్పిందో చూడండి. మీరు వస్త్రముల యొక్క రాసులు తీసుకొచ్చి అక్కడ పెట్టండి. ఎవరి యోగ్యతని అనుసరించి వారికి సన్మానించి వారికి ఇయ్యవలసినటువంటి వస్త్రములను వారికి బహూకరించండి. కానీ దానము చేసేటప్పుడు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఎందుకు చేస్తున్నారు ఈ దానం? దశరథ మహారాజు గారు యాగం చేస్తున్నాడు కాబట్టి, ఇవాళ అందరూ వస్తున్నారు కాబట్టి మీరు ఈ వస్త్రములన్నీ దానం చేస్తారు. మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి. దానం చేసేటప్పుడు శ్రద్ధ లేకుండా అశ్రద్ధతో, నిర్లక్ష్యంతో, మేమిస్తున్నామన్న భావనతో, అహంకారంతో, ఎడంచేత్తో నిర్లక్ష్యంగా దానం చేస్తే నశించిపోయేవాడెవరో తెలుసా? యజమాని నశించిపోతాడు. ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. రామాయణం విని మీ ఇంట్లో వివాహం జరిగితే వడ్డన చేసే వాళ్ళ విషయంలో జాగ్రత్త పడండి. ఎవరిని పడితే వాళ్ళని వడ్డన దగ్గరికి రానివ్వకండి. వడ్డన దగ్గరికి వచ్చేటటువంటి వాడికి ఈ మర్యాద తెలుసున్న వాడిని వడ్డనకి ఎంచుకోండి. ఒకరికి బట్టలు పెట్టేటప్పుడు కానీ, ఒకరికి బహుమతి ఇచ్చేటప్పుడు కానీ ఎంత జాగ్రత్తగా ఉండాలో. అవమానించినటువంటి రీతిలో మీరు బహుమానం ఇచ్చారా, దానివల్ల పుచ్చుకున్నటువంటి వ్యక్తి మహాభక్తుడై ఆయన హృదయం కని క్లేశపడిందా, జ్ఞాపకం పెట్టుకోండి. భక్తుడి హృదయం బాధపడితే భగవానుడు అంగీకరించడు. యజమాని నశించిపోతాడు. ఇంత అశ్వమేధయాగం చేస్తున్నా దశరథ మహారాజు గారి ఫలితాన్ని పొందలేడు. అందుచేత మీరు జాగ్రత్తగా ఉండండి. తర్వాత మీరు పిలిచేటప్పుడు అందరినీ ఒక గాటన గట్టి పిలవకండి. ఆహ్వానం పంపించేటప్పుడు అందరికీ పంపించండి. ఈ దేశంలో ఇతర దేశాల్లో ఎన్ని జాతుల వారున్నారో అన్ని జాతుల వారిని ఆహ్వానించండి. వృద్ధుల్ని పిలవండి, బాలుర్ని పిలవండి, రోగుల్ని పిలవండి, అందరినీ పిలవండి. ఎవరికి కావలసిన రీతిలో వారికి విశ్రాంతి గృహాలను ఏర్పాటు చేయండి. ఒకరు పచ్చంగా ఇలా తింటామంటారు, వారికి అలాగే వడ్డన చెయ్యండి. వారు కూడా, రోగులు కూడా తిని సంతోషపడిపోవాలి. అబ్బాయి ఎటువంటి భోజనం పెట్టారు మాకని సంతోషపడాలి. అలా వడ్డన చెయ్యండి. పిలిచేటప్పుడు అందరినీ ఒక గాట గట్టి పిలవకండి. కొంతమంది ఉంటారు, వారిని మీరు దగ్గరుండి తీసుకురండి. తీసుకురావడంలో కూడా ఎవరో సేవకుణ్ణి పంపించడం కాదు, ఒక సైనికుణ్ణి పంపించడం కాదు. సుమంత్ర, నువ్వు స్వయంగా వెళ్లి తీసుకురా. అలా ఎవరిని తీసుకురావాలో తెలుసా? మిథిలాధిపతిం శూరం జనకం సత్య విక్రమం నిష్ఠితం సర్వశాస్త్రేషు తథా వేదేషు నిష్ఠితం తమానయ మహాభాగం స్వయమేవ సుసంస్కృతం పూర్వ సంబంధినం జ్ఞాత్వా తతఃపూర్వం బ్రవీతే. నేను ముందే ఈ మాట చెప్తున్నాను, తర్వాత నేను చెప్పలేదు అని అనద్దు సుమంత్ర. మహానుభావుడు ఒకడున్నాడు. ఎవరైనా? జనక మహారాజు గారు.
ఆయన కూడా ఒక రాజులా కనపడతాడు, కానీ మహాజ్ఞాని, సర్వశాస్త్రములు చదువుకున్నాడు, సర్వ వేదములు చదువుకున్నవాడు, అపారమైనటువంటి తపశ్శక్తి కలిగినటువంటి వాడు. ఆజనక మహారాజు గారు మనకి పూర్వ సంబంధి. ఆయన్ని పిలిచేటప్పుడు మాత్రం ఒక సేవకుడినో ఎవరినో పంపి పిలిచి తీసుకురాకండి, స్వయంగా నువ్వు వెళ్ళి దగ్గరుండి వారిని రథం ఎక్కించి తీసుకురా. వారితో పాటు ఎవరిని తీసుకురావాలి? తథా కాశీపతిం స్నిగ్ధం సతతం ప్రియవాదినం. కాశీరాజు గారు ఉన్నారు, ఆయన మన రాజు గారికి మిక్కిలి స్నేహితుడు. ఒక ఇంట్లో కార్యం జరుగుతుంటే ఆ కార్యాన్ని నిర్వహించడానికి నియుక్తం చేయబడినటువంటి మంత్రి కాని, స్నేహితుడు కాని, సుహృత్తు కాని ఆ కార్యాన్ని ఎంత దక్షతతో నిర్వహించాలో చూడండి. ఆ ఇంటి యజమానికి అత్యంత స్నేహశీలురు ఎవరైన వారు ఉన్నారో వారిని దగ్గరుండి తీసుకురమ్మని చెప్పారు. కాశీరాజు గారిని దగ్గరుండి తీసుకురండి. అలాగే తథా కేకేయ రాజానం వృద్ధం పరమధార్మికం శ్వశురం రాజసింహస్య సపుత్రం త్వమిహానయ. కేకయ్య రాజు గారు ఉన్నారు, వారు మన రాజుగారైనటువంటి దశరథ మహారాజు గారికి స్వయంగా మామగారు. వారిని వారి కుమారులతో కలిసి తీసుకురండి. తీసుకొచ్చేటప్పుడు ఒక్క కేకయ్య రాజు గారిని తీసుకురాకండి, ఆయన మహావృద్ధుడు, పరమధార్మికుడు. అటువంటి కేకయ్య రాజు గారిని అయ్యా మీరు మీ కుమారులతో కలిసి రండి అని పిలవండి. పిలిచి వారిని అందరినీ దగ్గరుండి తీసుకురండి. అంగేశ్వరం మహాభాగం రోమపాదం సుసంస్కృతం. అలాగే రోమపాదుడున్నాడు అంగరాజ్యంలో. ఆ మహానుభావుని యొక్క అల్లుడు ఋష్యశృంగుడు. ఆయన మన రాజుకి సంతానం కలగాలని యాగం నిర్వహించడానికని ఇక్కడికి వచ్చారు. అందుకని వెళ్లి వారిని కూడా అంత గౌరవంగా రోమపాదుణ్ణి తీసుకురండి. ప్రాచీనాన్ సింధు సవ్వీరాన్ సౌరాష్ట్రేయాశ్చ పార్థివాన్. అలాగే దక్షిణ రాజ్యాల్లో, దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి రాజులందరినీ తీసుకురండి. సింధు, సవ్వీర, సౌరాష్ట్ర మొదలైనటువంటి దేశములను పరిపాలించేటటువంటి రాజులందరినీ దగ్గరుండి చాలా భయభక్తులతో గౌరవంగా మీ రథం ఎక్కించి తీసుకుని రండి. తీసుకొచ్చిన తరువాత పరమ జాగ్రత్తగా యాగం జరిగేటట్టుగా మీరందరూ నిర్వహణ చెయ్యండి. ఎవరెవరికి ఎటువంటి విడిదినివ్వాలో చూసి వారి వారి యొక్క స్థాయిని బట్టి విడిది సౌకర్యాలు కల్పించండి. ఆ విడుదలు తాత్కాలికమైనటువంటి నిర్మాణాలతో జరిగి ఉండాలి. మీ అందరూ కూడా పూనికతో బహుశ్రద్ధతో ఈ కార్యాలు చక్కపెట్టండి అని చెప్పాడు. చెప్తే మహాప్రభో మేమందరం చాలా జాగ్రత్తగా చేస్తామని యజ్ఞ సంభారములను తెప్పించారు, యాగశాల నిర్మాణం చేశారు. అది మనసుతో నిర్మించారా అన్నట్టుగా ఉందట యాగశాల నిర్మాణం. మనసుతో నిర్మించడం ఏమిటి? మనకి ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్ ఉంది, ఏ హౌస్ ఈజ్ బిల్ట్ విత్ బ్రిక్స్ అండ్ ఏ హోమ్ ఈజ్ బిల్ట్ ఆఫ్ హార్ట్స్ అని. ఒక ఇల్లు ఇటకలతో నిర్మింపబడుతుంది, ఒక ఇల్లు గుండెలతో నిర్మింపబడుతుంది. ఒకరింటికి మీరు వెళ్ళండి, వారు ఎప్పుడూ కూడా అమర్యాదగా మాట్లాడరు. ఆఖరికి అయ్యా నాకు ఇప్పుడు సమయం లేదండి, వేరొకలా భావించకండి, రేపటి రోజున తప్పకుండా మీతో మాట్లాడతాను, కానీ ఇవాళ కొంచెం నేను ఒక ముఖ్యమైన పని మీద వెడుతున్నానని మాట్లాడడంలో కూడా ఎంత సౌమ్యమో, ఎంత అందంగా మాట్లాడతారో. నిజంగా ఆ మాట చూస్తే అయ్యో వారు ఇవాళ మనతో మాట్లాడలేదన్న భావన కూడా కలగదు. అంత అందమైనటువంటి రీతిలో మాట్లాడతారు. ఒక్కొక్క ఇల్లు ఏ హౌస్ ఇస్ బిల్ట్ ఆఫ్ బ్రిక్స్, అది ఎటకలతో కట్టబడిన ఇల్లు. అందుకే ఆ ఇంటికి ఎవరు వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు అంటే ఆ మాట కాఠిన్యం. అసలు ముందు ఎవడైనా కనపడేటప్పటికి పిలిపే కట్టి విరిచి పొయ్యిలో పెట్టినట్టు ఉంటుంది. అందుకని ఆ ఇంటికి ఎవరు వెళ్ళరు. అందుకని ఇది నేర్పుతున్నాడు మహానుభావుడు. మీరు వచ్చినటువంటి వాళ్ళని అంత మర్యాదగానూ తీసుకురండి, అంత మర్యాదగానూ మాట్లాడండి, అంత మర్యాదగానూ వడ్డించండి. దానివల్ల గౌరవం ఎవరికి రావాలి? ప్రభువుకి రావాలి. దశరథ మహారాజు గారు ఎంత గొప్ప యాగం చేశాడు రా అనిపించాలి. ఎంత గొప్పగా పెళ్లి చేశావు కాదు, ఎంత ఆప్యాయంగా వచ్చిన వాళ్ళని ఆదరించావన్నది ప్రధానం. పీటల మీద ఆయన కూర్చోవచ్చు, కానీ నీ తరపున పనిచేసేటటువంటి వాళ్ళు మాత్రం ముందు అన్నింటికన్నా ఉండవలసింది సౌశీల్యం. నోటి మాట అంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే పౌరుషంగా మాట్లాడేటటువంటి వాడిని ఏ పదవిలోకి తీసుకోకూడదు. అందుకే నిన్నటి రోజున కూడా మంత్రుల గురించి చెప్తూ ఒక మాట చెప్తారు. వాళ్ళు మొట్టమొదట మాట్లాడుతూనే చక్కగా మందస్మితమైనటువంటి మాట మాట్లాడేవాట. అటువంటి మంత్రులు దశరథ మహారాజు గారికి మాటకంత గౌరవం ఇచ్చారు, అతిథి మర్యాదకంత గౌరవం ఇచ్చారు వశిష్ఠ మహర్షి. అలా తీసుకురండి అన్నారు. సరే తీసుకొచ్చారు. మహారాజులు ఎందరో వచ్చారు. రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు అన్నీ తీసుకొచ్చి రాసులుగా తెచ్చి దశరథ మహారాజు గారికి కానుకలుగా సమర్పించారు. దశరథ మహారాజు గారు యాగశాల ప్రవేశం చేశారు. చేసి ఇంకక్కడి నుంచి యాగం ప్రారంభం అవుతోంది. అన్నం రాసులు పోసేశారట. ఏదో అన్నకూట మహోత్సవం జరుగుతోందా అన్నట్టుగాను. వచ్చిన వాళ్ళు ఎవరొచ్చారో తెలుసా అండి? బహువృద్ధులు వచ్చారట. ఒక్క శ్లోకం వాల్మీకి మహర్షి చెప్తే ఎంత అందంగా ఉంటుందో చూడండి.
పదార్థాలు అందరూ లొట్టలు వేసుకుంటూ తిన్నారండి అన్నారు అనుకోండి. మీరు అందరూ లొట్టలు వేసుకుంటూ ఎలా తింటారండి, జంతికలు పళ్ళు లేని వాళ్ళు తినలేరు కదా, మరి వాళ్ళు తిన్నారా జంతికలు అని అనుమానం వస్తుంది. అందుకని ఒక్క శ్లోకం ఎంత అందంగా చెప్పేశారో చూడండి, ఎంత బాగా వడ్డించారో ఎంత బాగా వండారో అనడానికి. వృద్ధాశ్చ వ్యాధితాశ్చైవ స్త్రియో బాలస్తథైవచ అనిశంభుజ్ఞమనా అనానాం నతృప్తిరుపలభ్యతే. అక్కడికి వచ్చిన వాళ్ళల్లో పరమవృద్ధులున్నారట, వ్యాధిగ్రస్తులున్నారట, స్త్రీలున్నారట, చిన్ని చిన్ని పిల్లలు బాలురున్నారట. వీళ్ళందరూ కూడా తినేటప్పుడు అన్నారట,